PH94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు విద్యుత్ కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించడం జరిగింది. అఖిల్ బాబా మాట్లాడుతూ 5వ వార్డులో ఉన్న సమస్యలను గత 15 సంవత్సరాల నుండి అదే పరిస్థితిలో ఉన్న కారణంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీనిలో మిషన్ భగీరథ, పైప్ లైన్ కనెక్షన్, తాగే నీరు, రోడ్డు, కరెంటు, డ్రైనేజీ ఎన్నో సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే ముందు పెట్టామని తెలియజేశారు. ఈ సమస్యలు కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందని వినతి పత్రాన్ని అందించాం. అదే సమయంలో ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ని మాట్లాడి ఆ వార్డులో ఉన్న సమస్యల్ని తీర్చిదిద్దాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పటేల్ కేస్టప్ప, గఫార్ ఖాన్, షాబుద్దీన్, సమీర్, జాంగీర్, మహేష్, రమేష్, రఫీక్, ఫారూక్, మహబూబ్, ఆదిల్, రెహమత్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన మున్సిపల్ కమిషనర్ సార్ గిట్టంగా దగ్గరుండి ఆయన గిట్టంగా చూస్తా అని హామీ ఇచ్చింది. ఇంకా మన వార్డ్ ప్రజలకు ఇప్పుడు కాదు, ఒక 15 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు ఏం చేయకుండా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం. మన 5వ వార్డులో ప్రతి ఒక్క డ్రైనేజ్ పని ఇప్పుడు మొన్న రీసెంట్లీ మన సార్ గెలిచిన తర్వాత పనులు స్టార్ట్ అయింది తప్ప అది 10 సంవత్సరాల నుంచి ఒక 100 మీటర్ల ఒక డ్రైనేజ్ గిట్టంగా వేసే వాళ్ళు లేరు. అందుకే ఈరోజు మన ఎమ్మెల్యే సార్కి గిట్టంగా కృతజ్ఞతలు తెలుసుకున్నాం మన వార్డు తరఫు నుంచి. ఇప్పుడు ఉన్న సమస్యలు గిట్టంగా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వర్షాకాలాలు వస్తే మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటాయని మషన్ భగీరథ నీళ్లు గిట్టంగా సరిగా కలెక్షన్లు ఇవ్వలేరు కాబట్టి అది గిట్టం వల్ల తెలియడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే సార్కి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మన వార్డు తరఫు నుంచి. మన ప్రతి ఒక్క సమస్య గిట్టంగా అతి తొందరగా మన ఎలక్షన్లు వచ్చిన ముందరనే ప్రతి ఒక్క సమస్య గిట్టంగా తీరుస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా వాటర్ సమస్య వచ్చిన గిట్టంగా మన ఎమ్మెల్యే సార్ వెంటనే బోర్లు పంపించి మళ్ళీ దానికి క్లీనింగ్ చేపించడం కానీ, కొత్త మోటార్లు వేపించడం కానీ, మన వార్డులో మొన్న 3 మోటార్లు వేపించడం జరిగింది. సార్కి అధికంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాం. ఇంకొకటి మా ఎమ్మెల్యే సార్ని గిట్టంగా ఇంకొక విన్నపం చేయడం జరిగింది. మన వార్డులో ఓవర్లోడ్ ఉన్నందున మన వార్డులో ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పోతుంది. నిన్నటి గిట్టంగా సాయంత్రం 6 సార్లు పోవడం జరిగింది. అధికంగా దృష్టిలో పెట్టుకొని మన డీసాప్కి ఒక లెటర్ రాపించినాం, ఒక రిసీవ్డ్ గిట్టంగా తీసుకున్నాం సార్ నుంచి. అది తొందరగా ఇన్స్పెక్షన్ చేసి తొందరగా అది ఏమున్నా ప్రాబ్లం చూడాలి. మనకు చాలా రహమత్ నగర్ ఏరియా అంటే ఒక వర్షం రాకపోని డైలీ ఒక 2-3 సార్లన్నా గంటలు వేడిలో అవుతున్నది కాబట్టి అందుకే ఓవర్లోడ్ ఉందా ఏముందో దాన్ని సమస్య పరిష్కరించాలని, ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ అన్నా పెట్టాలని మన ఎమ్మెల్యే సార్ని గిట్టంగా చెప్తే సార్ వెంటనే చేపిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. గాలి లేదు ఏం లేదు 5 సార్లు పోయింది.